నర్సరావుపేట ఎమ్మెల్యేపై టీటీడీ అధిష్టానం సీరియస్ అయిందని వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందించారు. ఎక్సైజ్ శాఖ అధికారులపై హల్చల్ చేస్తారని గత 2 రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఖండించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికీ కొన్ని శాఖల్లో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేస్తామని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాలు ఎక్కడ దాటకుండా పనిచేస్తున్నామని అంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పైన వార్తలపైన ఏదైతే మరి అధిష్టానం సీరియస్ అంటూ ఒక వార్తలు వినిపిస్తున్నటువంటి దీనిపై మాట్లాడేందుకు కూడా మనతో పాటు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. మంది అధికారుల పైన సీరియస్ అయ్యారు. ఏదైతే మరి ఎమ్మెల్యే తీరు కరెక్ట్గా లేదు, అధిష్టానం సీరియస్ అవుతున్నారు. ఎక్సైజ్ శాఖ ఎంతవరకు ఏదైతే ప్రభుత్వం ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా డిలే అవుతూ వస్తున్నాయి కాబట్టి 1-4 సార్లు ప్రభుత్వ కార్యాలయానికి మేము వెళ్తున్నాము. పని లేట్గా అవుతుంది కాబట్టి ఎక్సైజ్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎక్సైజ్ కమిషనర్ గారు బాగా స్పందించారు. ఏదైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో ఎమ్మటే లెటర్ ప్రిపేర్ చేసి మేము చెప్పడం జరిగింది. అంటే మీరు అక్కడ ఒక విరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే మర్చిపోయి అక్కడ అధికారుల పైన సీరియస్ అయ్యాడు. కొంత మీడియాలో హల్చల్ చేస్తుంది అరవింద్ బాబు హల్చల్. సో ఇది ఎంతవరకు అంటే వార్తలన్నీ అవాస్తవాలు. నేను ఒక డాక్టర్ని, నాకు ఏ విధంగా బిహేవ్ చేయాలో నాకు తెలుసు. ఏదైనా మేము ప్రతి ఆఫీస్కి వెళ్తామో, ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్స్ అంటే వాటిని ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి వెంటనే ఫిల్ చేయమని అడుగుతున్నాము. ఈ కార్యక్రమంలో కమిటీ గారు అడగడం జరిగింది. వాళ్ళు 1 గంటలో ఇస్తామని చెప్తే నేను ఆ గంటలో అక్కడే కూర్చున్నాను. తర్వాత అది డిలే అయింది 7-8 దాకా. ఇంకొక 2 రోజులు పట్టొచ్చు అంటే నేను అట్లా కాదు లేండమ్మా, లెటర్ టైప్ చేసి ఇవ్వండి, నేను తీసుకొని వెళ్తాను, మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేను అని చెప్తే వాళ్ళు లెటర్ కూడా టైప్ చేసి ఇచ్చారు. దీనిపైన అధిష్టానం నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కమిషనర్ గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, ఇక్కడ సీఏలు ఉన్న అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఏదైనా వార్తలు వచ్చినట్టు ఏమీ అవాస్తవం. ఎందుకంటే నేను 5 ఏళ్ళుగా పోరాటం చేశాను. పోలీసులతో కానీ అధికారులతో కూడా పోరాటం చేశాను. నేను చంద్రబాబు నాయుడు గారి ఆయన జైల్లో ఉంటే కనీసం భోజనం కూడా చేసేవాళ్ళం కాదు. ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలను రక్షించుకోవడానికి, మా కార్యకర్తలకి మరి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పించడానికి మేము ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము శాంతియుతంగానే వెళ్ళాము. కమిషనర్ గారు అందరూ కూడా ఉన్నారు. కేవలం కార్యకర్తల ఉద్యోగాల కోసం ఇది అసలు తప్పు పట్టడానికి అంత అవసరం ఏంటంటే మీడియా కూడా దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో అక్కడ ఏదో గొడవలు జరిగిపోయినట్టు ఇది అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వైసీపీ మాఫియా ఉంది. ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అవాస్తవమైన ఈ మేము అడిగింది న్యాయ పోరాటం చేసాము. మాకు రావాల్సిన అవుట్సోర్సింగ్ జాబ్స్ ఎందుకు డిలే అని చెప్పి డిలే కాకుండా ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని రావడం జరిగింది. ఏదైతే కమిటీ సైన్ చేసింది. అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ అధికారులకి భయపడుతున్నాడు అధినాయకుడు అని ఒక విమర్శలు అయితే మీ పార్టీ నుంచి తీవ్రంగా వినిపిస్తుంది. సో మీకు ఎదురైనటువంటి సమస్య అందరికీ ఎదురవుతుందంటారు. సో నాయకుడు ఎందుకు దీని మీద ఆలోచించలేదంటే ఏం చెప్తారు? అటువంటిదేం లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో ఉమ్మడి కూటమి ఏర్పడింది. అనునిత్యం కూడా మన అన్ని వర్గాలని బాగు చేసుకోవాలి. అన్ని వర్గాలు గడిచిన 5 ఏళ్ళకి దెబ్బతిన్నాయి కాబట్టి విద్యా వ్యవస్థ కానీ, ఉద్యోగ వ్యవస్థ, రైతు వ్యవస్థ ఇన్ని కూడా బాగు చేసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్యకర్తల దగ్గర నుంచి ఒత్తిడి రావడం వల్ల ఇవన్నీ కూడా ఒత్తిళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒత్తిడి ఆయనకి కలగకుండా చేయడానికి మేము ఎమ్మెల్యేలుగా ఎక్కడైతే అవుట్సోర్సింగ్ జాబ్స్ అప్లై చేసాం గడిచిన 9 నెలలుగా వాటిని ఫిల్ చేయమని అధికారులు అడుగుతున్నాము. త్వరితగతిన ఆ కార్యక్రమాన్ని సాధించుకోవడానికి మేము వెళ్తూ ఉన్నాము. మేము చేసే పోరాటం ఏదైనా న్యాయ పోరాటం. మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. నిజంగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అంటే ఒక కార్యకర్తగా తిరుగుతాడు. కార్యకర్తలందరూ కూడా తెలుసు. మేము పనిచేసిన పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆయనతో తిరుగుతాం. ఆయన అడుగులు వేస్తాం. ఆయన కష్టం ఉన్న నష్టాలు జరిగిన మేము అన్నిటికీ అండగా ఉంటాము. అదేవిధంగా పూర్తిగా నేను ఒక కార్యకర్తగా కార్యకర్తలు ఉండి వారి యొక్క బాగోగులు చూస్తూ వాళ్ళకి కుటుంబాలు బాగుండాలని ఆలోచన నేను ముందుకెళ్తా ఉన్నటువంటి ఆదేశాలు పార్టీ కమిట్మెంట్ ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగానే ముందుకెళ్తాను. ఒక డాక్టర్గా అదేవిధంగా అనేక 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎన్నో పోరాటాలు చేశాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కానీ అదేవిధంగా కార్యకర్తలకి అందాల్సినటువంటి అనేక అంశాలపైన కూడా ఖచ్చితంగా మాట్లాడతానని కూడా అరవింద్ బాబు చెప్తున్నారు. ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి ఈ కథనాలకు సంబంధించి కూడా వాస్తవం లేదు, అవాస్తవం అని కూడా ఖండించినటువంటి పరిస్థితి. విడుదల సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు.